మన చుట్టూ చాలా మందిని గమనిస్తే వారిలో కొందరు తమతో తామే మాట్లాడుకుంటూ కనిపిస్తారు. కొందరు పగటిపూట పనులు చేసుకుంటూనే మెల్లగా పలికితే మరికొందరు గట్టిగానే అరుస్తుంటారు. ఈ అలవాటు ఎందుకు వస్తుందనే విషయంపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయగా కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మన మెదడు నిరంతరం అనేక ఆలోచనలను ప్రాసెస్ చేస్తూ ఉంటుంది. వాటిని బయటకి వ్యక్తపరిచినప్పుడు ఆలోచన మరింత స్పష్టత పొందుతుంది. మానసిక ఒత్తిడిలో ఉన్నప్పుడు తమ భావాలను బయటకు వ్యక్తపరిస్తే ఆ మనిషి కాస్త రిలీఫ్ పొందుతాడు. ఇలా తమలో తామే మాట్లాడుకోవడం ద్వారా మనిషి కాస్త శాంతిస్తాడు. పాఠాలు చదువుకునే విద్యార్థులు కూడా తమతో తామే మాట్లాడుకుంటారు. ఇది మెదడులో ఆ సమాచారాన్ని నిల్వ చేయడంలో సహాయపడుతుంది. ఈ ప్రక్రియ ఆత్మ పరిశీలనగా కూడా ఉపయోగపడుతుంది. తమ నిర్ణయాలను సమీక్షించుకోవడానికి, సమస్యలను అర్థం చేసుకోవడానికి ఇలా తమలో తామే మాట్లాడుకుంటారు. ఇదేం రోగం కాదు, మన మెమొరీని మెరుగుపరుచుకోవడానికి ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.